హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. వినాయకుడి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు, బాలాపూర్ లడ్డు. ఖైరతాబాద్ వినాయకుడి గురించి అందరికి తెలిసిందే. చాలా ఎత్తైనటువంటి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తారు పండుగ సందర్భంగా. విగ్రహం ఎప్పుడు ఏర్పాటు అవుతుందో ఆ రోజు నుంచి కూడా నిమజ్జనం జరిగేంత వరకు, ఆ ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం జరిగేంత వరకు కూడా ఆ విగ్రహాన్ని చూడడానికి వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వస్తారు. నేను ట్యాంక్ బండి దగ్గర ఈ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా కవరేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది భక్తులను అడిగాను, ఎక్కడి నుంచి వచ్చారన్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఇట్లా ఒక 2 తెలుగు రాష్ట్రాలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కేవలం ఖైరతాబాద్ వినాయకుని చూడడానికే వచ్చామని చెప్పినటువంటి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. అదేవిధంగా బాలాపూర్ లడ్డు, ఖైరతాబాద్ వినాయకుడికి ఎంత ప్రత్యేకత ఉంటుందో ఇక్కడ బాలాపూర్ లడ్డుకు సంబంధించి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. అక్కడ విగ్రహం చూడడానికి ఎంత ఆసక్తి చూపుతారో ఇక్కడ వేలంపాటకు సంబంధించి కూడా తెలుసుకోవడానికి అంతే ఆసక్తి చూపుతారు. సో ఈ బాలాపూర్ లడ్డు 30 సంవత్సరాల క్రితం ప్రారంభమైందంటే 1994లో మొదటిసారి వేలంపాటలో 450 రూపాయలు వేలంపాటలో అప్పుడు పాడడం జరిగింది. ఆ రికార్డ్ అంటే క్రమక్రమంగా ఆ రికార్డ్ అప్పటి నుంచే రికార్డు క్రియేట్ చేస్తూ వచ్చింది ఈ లడ్డు. పోయిన సంవత్సరం అయితేనేమో 27 లక్షలు, ఇది రికార్డు ధర అది. అయితే మొన్న ఈ మధ్య మై హోమ్ రామేశ్వరరావు భుజ అపార్ట్మెంట్స్ ఎక్కడో మరి గణపతి లడ్డుకు సంబంధించి ఖమ్మం చెందినటువంటి ఒక వ్యక్తి 28 లక్షలకు వేలంపాట పాడాడంట ఆ లడ్డు. అయితే బాలాపూర్ లడ్డు రికార్డ్ బ్రేక్ చేశారని చెప్పి ఏదో వార్తలు కూడా వచ్చాయి. అయితే బాలాపూర్ లడ్డును ఆ వేలంపాటలో ఎవరు రికార్డ్ బ్రేక్ చేయలేరని చెప్పి మరోసారి రుజువైంది. ఈరోజు అంటే 10 రోజులుగా వినాయకుడితో పాటు పూజలు అనుకున్నటువంటి బాలాపూర్ లడ్డు 21 కేజీల లడ్డు ఈరోజు 30,01,000 ధర పలికింది. బీజేపీ పార్టీకి చెందినటువంటి శంకర్ రెడ్డి మరి ఈ లడ్డును సొంతం చేసుకున్నారు. అయితే ఈ లడ్డును సొంతం చేసుకోవడానికి ఒక బాలాపూర్ ప్రాంతం నుంచే కాదు, వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు వేలంపాటలో పాల్గొనడానికి. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇట్లా చాలామంది ఆ లడ్డును వేలంపాటలో సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పటికైతే అనేక మంది రాజకీయ నాయకులు, అదేవిధంగా వ్యాపారవేత్తలు గతంలో అయితే 30 సంవత్సరాల కాలంలో అనేక మంది లడ్డును సొంతం చేసుకున్నారు. సొంతం చేసుకున్న వాళ్ళు చాలామంది కూడా వాళ్ళ బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, రాజకీయంగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏదనుకుంటే అది జరుగుతుందనే నమ్మకంతోనే ప్రతి సంవత్సరం కూడా ఆ లడ్డు వేలంపాటలో పాల్గొంటామని చెప్పి ఇంతకుముందు లడ్డును దక్కించుకునేటువంటి భక్తులు అనేక మంది కూడా ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి. నేను ఆ లడ్డును సొంతం చేసుకున్నా కాబట్టి ఆ గణేశుడి దయ వల్ల సర్పంచ్ స్థాయి నుంచి మరి జెడ్పీటీసీ స్థాయికి, ఆ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి అని చెప్పి చాలామంది రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా చిన్నగా ప్రారంభమైనటువంటి వ్యాపారాలు పెద్ద స్థాయిలో మరి విస్తరించుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి ఆ గణేశుడి ఆ లడ్డును మేము వేలంపాటలో పొందడం వల్ల అని చెప్పి చాలామంది భక్తులు తమకు జరిగినటువంటి అనుభవాలకు సంబంధించి కూడా ఈ సందర్భంగా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది ఇటు ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది, అదేవిధంగా బాలాపూర్ లడ్డుకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి బాలాపూర్ లడ్డు 30 లక్షలు రికార్డు ధర అయితే పలికింది. ఈ రికార్డును బ్రేక్ చేయడం ఎవరి వల్ల కాదు, మళ్ళీ బాలాపూర్ లడ్డే ఆ రికార్డును బ్రేక్ చేసిందని చెప్పి కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి.